హలో, ఫ్యాన్స్ ఆఫ్ చేద్దాం. ఫ్యాన్స్ ఆఫ్ చేద్దాం. సౌండ్ హలో, దయచేసి సేవకులు పాలరాజు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా తెలియజేస్తున్నా. అదేవిధంగా కోటిరెడ్డి గారు, యశ్వయ్య గారు, ఇంకా ఎవరైనా సినాయికొండ గారు, ఇంకా ఎవరైనా సేవ చేస్తున్న సేవకులు ఎవరైనా ఉంటే దయచేసి మమ్మల్ని మన్నించి స్టేజ్ మీదకి రావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. హలో, సౌండ్ ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. పట్టణములో దానియేలు గారు తన కళ్ళ ఎదుట ఇవన్నీ కనబడుతూ, తన కళ్ళ ఎదుట ఇవన్నీ జరుగుతుండగా చూసే స్థితిలో ఆ దర్శనములో ఆయన పరిస్థితి అది. ఆ దర్శనములో ఒక మహావృద్ధుడిని చూడడం ది ఏన్షియంట్ ఆఫ్ డేస్ అని అంటాడు ఇంగ్లీష్లో. ఆ వృద్ధుడు ఎవరో కాదు, పరలోకపు తండ్రి యెహోవా దేవుడు. వృద్ధుడిగా ఎందుకు చూపించారని అడిగితే, ఆయన అందరికంటే ముందటివాడు. ఆయన సీనియారిటీని సూచించడానికి, ఆయన సీనియారిటీని చూపించడానికి ఆ దర్శనములో దానియేలు గారికి కనబడిన ఒక రూపం అంతే. వృద్ధుడు అనగానే మీరు యెహోవా దేవుడిని తెల్లెంట్రుకలు ఉంటాయేమో అన్నట్టుగా మీరు ఊహించుకోకండి. అందరికంటే ముందటివాడు, అందరికీ పైనున్నవాడు. అందుకే తరతరములకు మాకు నివాస యోగ్యము, ఆ నివాస స్థలము నీవే. 90వ కీర్తన తీద్దాం. మొదటి నుంచి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. ఎప్పటి నుంచో ఉన్నవాడవు, నీకు ప్రారంభం అన్నదే లేదు. ఇలాంటి భావాలన్నిటినీ మనసులో ఉంచుకొని ఒక వృద్ధుడిగా ఆ దర్శనంలో దానియేలు గారికి చూపించడం, దేవుడే చూపించాడు అది. ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను, జాగ్రత్తగా మీరు మనసులో ఉంచుకోవాల్సిందిగా మనవి. ప్రభుత్వాల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. బబులోను ప్రభుత్వం, మాదీయ పారసీకుల ప్రభుత్వం, గ్రీకుల ప్రభుత్వం, ఇప్పుడు రోమా ప్రభుత్వం, లేదా రాజ్యం, లేదా సామ్రాజ్యం, పాలన. కానీ యెహోవా దేవుని గురించి చెప్పబడిన ఒక మాట అదే కీర్తనల గ్రంథంలోని 10వ కీర్తన 16వ వచనం చూడగలిగితే మీరు, అదే కీర్తనల గ్రంథంలోని 10వ కీర్తన 16వ వచనం మీరు చూడగలిగితే, యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు అనుంది చూడండి. అక్కడ నిరంతరము రాజు. రాజ్యం ఉంటే రాజు అంటారా? రాజ్యము లేకున్నా రాజు అంటారా? చెప్పండి. రాజ్యం ఉంటేనే రాజు. అంటే బబులోను పుట్టక ముందే ఆయన రాజు, అశూరీయులు రాకముందే ఆయన రాజు, రాజ్యాలన్నవి పుట్టకముందే భూమి మీద ఆయన రాజుగా కనపడుతున్నాడు చరిత్రలో. ఈ రాజుగారు ఏం చేస్తున్నారని కీర్తనకారుడు అంటున్నాడో మరొక కీర్తనలో చూద్దాం. 93వ కీర్తన, 93వ కీర్తన మొదటి వచనం ప్లీజ్. యెహోవా అంటే రాజు, నిరంతరము రాజు. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో నేను ఘనమైన మహారాజు అని అంటాడు దేవుడు తన గురించి. ఆ మహారాజు గారి గురించి చెబుతూ ఆయన రాజ్యము చేయుచున్నాడు. కీర్తనల గ్రంథంలో ఆయన ఏం చేస్తున్నాడో
చెబుతున్నాడు భక్తుడు. ఆయన రాజ్యము చేయుచున్నాడు. 99వ కీర్తన 99వ కీర్తన మొదటి వచనం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. 96వ కీర్తన 10వ వచనం. 96వ కీర్తన 10వ వచనం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. ఇవన్నీ మీకేం అర్థమవుతున్నాయి? ఇవన్నీ మీకేం తెలియజేస్తున్నాయి? ఏ రాజ్యము లేకుండా, ఏ పాలన లేకుండా, ఏ ప్రభుత్వం లేకుండా కేవలం రాజుగా ఆయన సింహాసనం ముందు కూర్చొని పాలన లేని రాజు అని అనుకోకండి. దావీదు గారు ఏమంటున్నారో చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయం 10వ వచనము నుండి నేను చదువుతాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29:10 నుంచి. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. జాగ్రత్తగా ఈ పదజాలాన్ని మనసులో పెట్టుకోవాలి అందరూ. భూమి ఆకాశముల యందు ఉండు సమస్తమును నీ వశము. రాజ్యం అంటే ఏంటో డెఫినేషన్ ఇస్తున్నాను ఇప్పుడు. రాజ్యము అంటే ఏంటో నిర్వచనం చెబుతున్నాను ఇప్పుడు. మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి యెహోవా. నెక్స్ట్ మాట, రాజ్యము నీది, నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును, చెప్పాలి, సమస్తమును ఏలువాడవు. బలము పరాక్రమము నీ దానములు. హెచ్చించువాడవు, అందరికీ బలమిచ్చువాడవు నీవే. కీర్తనల గ్రంథంలో చదివిన వచనాలు కానీ, ఇప్పుడు మనం ఇక్కడ చదువుకున్న వచనము కానీ దేవుని గురించి ఒక పిక్చర్ మనకిస్తున్నాయి చూడండి. ఎవరైనా ఘనమైన మహారాజు. ఏ కాలంలో ఘనమైన మహారాజు? నిరంతరము ఘనమైన మహారాజు. రాజ్యమున్న రాజా, రాజ్యము లేని రాజా? రాజ్యమున్న రాజు. ఆయన రాజ్యంలో ఎవరెవరున్నారు? ఎవరెవరున్నారు? ఆదాము నుంచి మాట్లాడుకుందాం కొద్దిసేపు. ఆదాముకు రాజెవరు? దేవుడే. ఇశ్రాయేలులకు మొదటి రాజు సౌలు అని మనం మాట్లాడుకుంటాం, కానీ సౌలు పుట్టక ముందు ఇశ్రాయేలులకు రాజు లేడేంటి? సౌలు పుట్టక ముందు కూడా ఇశ్రాయేలులకు రాజు ఉన్నాడు. దేవుడే రాజు. ఐగుప్తు నుండి వారిని క్షేమంగా బయటికి తీసుకొని వచ్చిన రాజు ఈ రాజు. ఒకరోజు కానీ దేవుణ్ణి వాళ్ళు రాజుగా గుర్తించలేకపోయారు. అదే దేవుడు బాధపడినది. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 7-8 మాత్రం చాలు. అందుకు దేవుడు సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు, కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఏలువాడను నేను, కానీ ఏలికగా వారు నన్ను గుర్తించలేకపోయారు. అర్థం చేసుకుంటున్నారా? మనుషులు గుర్తించడంలో ఫెయిల్ అయ్యారు ఆయన రాజుగా. 12వ అధ్యాయం, అదే సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. వచనము కూడా 12. అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే, మీ దేవుడైన యెహోవా మీకు రాజై ఉన్నను. చూస్తున్నారా పాయింట్? దేవుడు మీకు రాజై ఉన్నను, ఆయన కాదు ఒక రాజు మిమ్మును ఏలవలని మీరు నాతో చెప్పితిరి.
వాళ్ళు చేసిన తప్పు సమూయేలు గారు వారికి చెబితే 19వ వచనంలో ఏమంటున్నారు సమూయేలుతో? రాజును నియమించుమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితిమి, కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు. అంటే తప్పు తెలుసుకున్నారు. దేవునిని మేము రాజుగా గుర్తించకపోవడం మేము చేసిన తప్పు. దేవునిని రాజుగా ఎవరు గుర్తించకపోయినా అదే స్టేట్మెంట్ వస్తుంది. దేవునిని రాజుగా అందరూ గుర్తించాలి. అప్పుడు ఆయన పాలనలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో మనకు తెలుస్తుంది. చెప్పండి, దేవుని రాజ్యంలో ఎవరున్నారు? యూదులు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు. మూడుసార్లు గట్టిగా అడేశారు. ఈయనకు కూడా భ్రమపరి అంటే అమ్మో దేవుడే, ఆ దేవుడే మంచివారికి చెడ్డవారికి అందరికీ ఆయనే రాజు. అదే రాజ్యం అంటే. రాజ్యము అనగానే మీరు కేవలం ఇశ్రాయేలీయులను మాత్రం ఊహించుకోకండి. ఆ దేవుని రాజ్యములో అందరూ వస్తారు. అందరికీ పైగా ఉన్నవాడై అందరినీ పాలించువాడే పరలోకపు దేవుడు. మళ్ళీ వీళ్ళు కయ్యను మాటినట్లేదు కదండి. చాలామంది మాటినకుండా ఆయనకు నువ్వు మాకు రాజుగా అవసరం లేదు, రాజు వద్దని అంటున్నారు కదా వీళ్ళు. మరి వాళ్ళకి ఎలా రాజు అవుతాడనంటే నువ్వు వద్దన్నా వాళ్ళ తోలు తీస్తాడు. తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఆయన అధికారం కింద బతికి చావాల్సిందే. తిరుగుబాటు చేసినా, ఎదురు తిరిగినా, ఆజ్ఞలు తప్పినా, ఆసక్తి చూపకున్నా ఖచ్చితంగా ఆ రాజుగారి దగ్గర నుంచి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి చల్లని చూపు, మరొకటి భయంకరమైన ఉగ్రత. ఈ భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి వ్యక్తి కూడా పొందితే ఆయన చలని చూపైనా పొందగలడు, లేదంటే ఆయన ఉగ్రత అయినా పొందాలి. ఈ రెండిటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా అనుభవించి తీరాలే, కానీ ఆ రెండిటి నుంచి తప్పించుకొని పారిపోవడానికి అవకాశమే లేదు. ఆయన భక్తులైతే ఆయన చల్లని చూపు, ఆ చల్లని చూపులో రక్షణ, ఆ రక్షణ కోసం ఒక ఓడ, ఆ రక్షణ ఓడలోనికి ఒక కుటుంబం. ఎవరి కుటుంబం? నోవహు గారి కుటుంబం. నోవహు గారి కుటుంబం మీద రాజుగా దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించాడు. ఆ కుటుంబాన్ని రక్షించిన దేవుడు మిగిలిన వారిని శిక్షించాడా లేదా? రక్షించిన దేవుడు ఆయనే. నెక్స్ట్, శిక్షించిన దేవుడు ఆయనే. రక్షించిన రాజు ఆయనే, శిక్షించిన రాజు ఆయనే. రక్షించడానికి ఆయనే అర్హుడు, శిక్షించడానికి ఆయనే హక్కుదారుడు. అది రాజరికం అంటే. నోవహుకు మాత్రమే రాజు, చచ్చిపోయిన వాళ్ళకి రాజు కాదు అని కాదు. చచ్చిపోయిన వాళ్ళకి కూడా రాజు అయినే. అది చచ్చిన తర్వాత తెలిసింది అందరికీ. కన్ను మూసిన తర్వాత ఒప్పుకొని చావాల్సిందే. ఆ రాజుగారి మాట ఎందుకనే మా బతుకులు ఇట్లా తయారయ్యాయి. సమూయేలు గుర్తించాడు మా రాజు ఆయనే అని. పక్కన ఇశ్రాయేలులో పెద్దలు గుర్తించలేదు ఆయన రాజు కాదని. వీళ్ళు రాజు అని అనకపోయినంత మాత్రాన ఆయన వారికి రాజు కాకుండా ఎలా ఉంటాడు? చెప్పండి. దేవుడెవరు? రాజు. ఎలాంటి రాజు? మహారాజు. ఎలాంటి మహారాజు? ఘనమైన మహారాజు. ఎప్పటి వరకు మహారాజు? నిరంతరము మహారాజు. ఎవరికి రాజు? అందరికీ రాజు. అందరూ అంటే మంచివారు, చెడ్డవారు, నీతిమంతులు, అనీతిమంతులు, మనుషులందరికీ రాజు. చెప్పండి, దేవుడు ఎవరికి రాజు? వినపడట్లా? మరొకసారి, దేవుడు ఎవరికి రాజు? మూడోసారి ఫైనల్గా చెప్పండి, దేవుడు ఎవరికి రాజు? మరి జంతువులకు?
జంతువులకు ఎవరు రాజు? ఆయనే. పక్షులకు ఆయనే, జలచరాలకు ఆయనే. కరెక్ట్గా మాట్లాడితే ఈ సర్వ సృష్టికి ఆయనే రాజు. మనుషులు మాత్రమే కాదు ఆయన మాట వినవలసింది. ఆలోచించండి, మనుషులు మాత్రమే కాదు ఆయన మాట వినవలసింది, ఆయన చేత కలుగ చేయబడిన ప్రతి అణువు కూడా ఆయన మాట వినవలసిందే. అవన్నీ కూడా ఆయన రాజ్యము కిందికి వస్తాయి. బిలాము మాటినట్ల ఎవరిని పిలిచాడు? గాడిద. ఆయన రాజ్యములో ఉన్న గాడిద చెప్పిందా బుద్ధి? చెప్పింది. ఆయన మాట విని చెప్పింది. ఆకలితో ఉన్న తిమింగలం, అక్కడున్నాడు యోనా, దీనికి కావాలి కానా. అయినా దేవుడు అన్నాడు తుమ్ మత్ కానా అని. అక్కడ యోనా, నా చిట్టి కన్నా, నువ్వు మింగాలే కానీ దాచాలే కానీ ఆకలి తీర్చుకోవడానికి ఓవర్ యాక్షన్ చేయకూడదు. అలాగే ప్రభు, ఎన్ని రోజులు? నేను చెప్పినన్ని రోజులు, 30 రోజులైనా ఉండాల్సిందే లోపలంతే. రాజుగారి మాట విన్న తిమింగలం, రాజుగారి మాట విన్న గాడిద. నిన్న రాత్రి ఎవరో విన్నారు? సింహాలండి, మర్చిపోయారేంటి? దానియేలు గారు లోపలికి వెళితే రాజుగారి మాట విని నోరు మూసుకొని కూర్చుంది ఎవరు అక్కడ? సింహాలు. ఎందుకు వింటున్నాయి ఇవన్నీ? రాజు. మాంసము ముక్క తిని ఎముకను పారేస్తే కాక వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతుంది, పారేసిందైనా పర్లేదని. కానీ పారేసింది కాదు, ఫ్రెష్ మాంసం ఇచ్చాడు కాకోలములకి. పట్టుకోగాని స్మెల్ చూడకూడదు, టేస్ట్ చూడకూడదు అని చెప్పాడు. ఆ మాంసాన్ని అలా తీసుకుని వెళ్ళి ఏలియా గారికి అందించాయి ఈ పక్షులు. ఎవరి మాట విని? రాజుగారి మాట విని. కాకి పిల్లలకు ఆకలైనప్పుడు ఆహారము కొరకు ఎవరికి మొరపెడతాయట? యోబు గ్రంథంలో దేవునికి మొరపెడతాయట. సమస్త జీవులు ఆహారము కొరకు ఆయన వైపు ఎదురు చూస్తున్నాయట తిరిగి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, రాజ్యము అన్న పదానికి నిర్వచనం మనకు అర్థం కావాలి. దేవుని రాజ్యంలో మనుషులు మాత్రమే కాదు వచ్చేది. దేవుని రాజ్యములో, మళ్ళీ దేవుని రాజ్యములో మంచివారు మాత్రమే కాదు ఉండేది. ఆయన అధికారం కింద మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. కానీ మంచివారు గుర్తిస్తారు, చక్కని మేలులు పొందుతారు. చెడ్డవారు గుర్తించక ఆయన ఉగ్రతను కొని తెచ్చుకుంటారు. జంతువులు, పక్షులు, సకల జీవరాశులు, సమస్త సృష్టి. సూర్యుడు ఎందుకు ఆగాలి? చంద్రుడు ఎందుకు నిలిచిపోవాలి? ఆకాశపు తూములు ఎందుకు తెరవబడాలి? ఎర్ర సముద్రం ఎందుకు చీలిపోవాలి? చూస్తున్నారుగా. అది ఇప్పుడు ఇంకా చెప్పను. ప్రతి క్షణము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొనియాడబడుచున్న ఆ పరలోకపు దేవుడు ఎవరి చేతనైతే కొనియాడబడుతున్నాడో ఆ కోటాను కోట్ల దేవదూతలందరికీ నిరంతరము మహారాజు, పరలోకంలో ఉన్న వారికి. అంటే ఇప్పుడు దేవుని రాజ్యము కిందికి ఎవరు వస్తారంటే, ఈ సృష్టి మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్న మనం మాత్రమే కాదు, పరలోకంలో ఉన్న దూతలందరూ కూడా ఆయన క్రిందికే వస్తారు. ఆయన రాజ్యం అంత పెద్దదని చెప్తున్నా నేను. ఎవరైనా మిస్ అయ్యారేమో ఒకసారి ఆలోచించండి. ఆయన రాజ్యంలో ఇంకా నేను చెప్పని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. ఆయన రాజ్యంలో ఎవరైనా మిస్ అయ్యారేమో చూద్దాం ఎవరు చెబుతారు. మనుషులు అయిపోయారు, సకల జీవరాశులు అయిపోయాయి, సమస్త సృష్టి అయిపోయింది, పరలోకంలో దూతలు అయిపోయారు. ఇంకెవరైనా మిస్ అయ్యారా? ఇంత క్లూ ఇచ్చిన తర్వాత మీరు చెప్పకపోతే ఎలా? సాతాన్ అనే మాయగాడు, వాడి తొట్టి గ్యాంగ్. అపవాది, వాడి దూతలు. వీళ్ళకి ఎవరు రాజు? వీళ్ళకి కూడా ఆయనే రాజు. వాడికి కొవ్వు ఎక్కువై కొలెస్ట్రాల్ ఎక్కువ వెళ్ళిపోయాడు అంతే.
నువ్వు నాకు రాజు కాదు అని వాడు అన్నంత మాత్రాన రాజు కాకపోతాడా? బెల్ట్ తీసుకొని ఉతికేస్తాడు త్వరలో వాడిని. అది తెలుసు ఆడికి. తెలిసినా వీడికి బుద్ధి రాదు. అందరికీ రాజు, అన్నిటికీ రాజు, ఎప్పుడూ రాజు, ఎప్పటికీ రాజు. అంత పెద్దది ఆయన రాజ్యం. క్లియర్ కదా అందరికీ? అంత క్లియర్ కదా? ఆ రాజే వృద్ధుడిగా సింహాసనంపై కనబడుతున్నాడు ఇప్పుడు దానియేలు గ్రంథములో. దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయం 9వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చదవండి. సింహాసనములను వేయుట చూచితిని, మహావృద్ధుడు ఒకడు కూర్చుండేను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లవిగాను ఉండెను. ఆయన సింహాసనం అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వర్ణన వర్ణన తర్వాత చదువుకోండి. యెషయా గ్రంథం 30:33 కానీ, యెషయా గ్రంథం 30:33లో ఏముందో చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 33వ వచనం. పూర్వము నుండి తోపేత సిద్ధపరచబడి చివరి మాట చూద్దాం. గంధక ప్రవాహము వలె యెహోవా ఊపిరి దానిని రగులబెట్టును అనంది. చూడండి, రగులబెట్టును. 66వ అధ్యాయం అదే యెషయా గ్రంథం 66 15వ వచనం 15. ఆలకించుడి, మహాకోపముతో ప్రతీకారము చేయుటకు, అగ్ని జ్వాలలతో గద్దించుటకు యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు. అలాంటివెన్నో ఉన్నాయి. అయితే వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. ప్రకటన గ్రంథంలో కోట్లుగా ఉన్నారట దూతలు 5వ అధ్యాయంలో ఆయన చుట్టూ. భూమి మీద క్రూర మృగం. ఎవరా క్రూర మృగం? రోమా సామ్రాజ్యం. అక్కడ రోమా సామ్రాజ్యం ఉండగా పరలోకంలో ఒక గంభీరమైన వాతావరణం. జడ్జ్మెంట్, తీర్పులు తీర్చడానికి ఆ మహాదేవుడు సిద్ధమయ్యాడు. ఆ సిద్ధపడినప్పుడు ఈ తీర్పులు ఎవరి కోసం? భూమి మీద అంతవరకు ప్రభుత్వాలుగా, రాజ్యాలుగా చెలామణైనటువంటి వాటన్నిటి కోసం ఒక తీర్పు. గుర్తుపెట్టుకోండి, బబులోను పతనమైంది అనుకుంటున్నాం ఎప్పుడో, మాదీయ పారసీకులు పతనమైపోయారనుకుంటున్నాం ఎప్పుడో, గ్రీకులు పతనమైపోయారనుకుంటున్నాం ఎప్పుడో. కానీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వాళ్ళు చచ్చిపోయినా, వాళ్ళ రాజ్యాలు కూలిపోయినా వాళ్ళ లక్షణాలు బతికే ఉన్నాయి. ఎవరిలో బ్రతికే ఉన్నాయి? ఈ చివరిదైన 4వ జంతువు క్రూర మృగం. రోమా సామ్రాజ్యములో రోమిల తత్వమే కాదు, అంతకుముందున్న 3 రాజ్యాల తత్వము కూడా కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. ప్రకటన గ్రంథం 13లో అదే మనం చూసింది. సింహము వంటి నోరు, ఎలుగు వంటి పాదాలు, రూపమేమో చిరుతపులి. ఈ 3 కలిసిన ఒక క్రూర మృగం. బబులోను వెళ్ళిపోయింది అనుకుంటున్నాం, కానీ ఈ క్రూర మృగంలో కనపడుతోంది. మాదీయ పారసీకులు వెళ్ళిపోయారు అనుకున్నాం, కానీ ఈ క్రూర మృగంలో కనపడుతున్నాయి వాళ్ళ లక్షణాలు. గ్రీకులు వెళ్ళిపోయారు అనుకుంటుంటే ఇక్కడ కనపడుతున్నాయి వాళ్ళ లక్షణాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈ క్రూర మృగానికి సంబంధించి ఇక కంప్లీట్గా ప్రతి ఈ భూమి మీద ఉన్న రాజ్యాలకు చర్మగీతం పాడడానికి పరలోకపు దేవుడు తీసుకుంటున్న నిర్ణయం పరలోకంలో జరుగుతోంది. గంభీరమైన వాతావరణం అది.
ఆ టైంలో 13వ వచనం 11వ వచనం నుంచి వెళ్దాం. అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహా గర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను. తీర్పులు ప్రారంభమవుతున్నాయి, జంతువు చచ్చిపోతోంది. అర్థమవుతుందా మీకు? తీర్పులు ప్రారంభమవుతున్నాయి, జంతువు చచ్చిపోతోంది. తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను. మిగిలిన జంతువుల ప్రభుత్వము, ఏముంది అక్కడ? మిగిలిన జంతువుల ప్రభుత్వం కూడా తొలగిపోతోంది. అసలు మిగిలిన జంతువుల ప్రభుత్వం ఎప్పుడో వెళ్ళిపోయింది కదా, మనం అలానే అనుకోవాలి. సింహం ఎప్పుడో వెళ్ళిపోయింది, ఎలుగుబంట ఎప్పుడో వెళ్ళిపోయింది, చిరుతపులు ఎప్పుడో వెళ్ళిపోయింది. అసలు వాటి ప్రభుత్వాలే లేవు కదా, మళ్ళీ కొత్తగా వెళ్ళిపోవడం ఏంటి అనుకుంటున్నారేమో. ఆ ప్రభుత్వాలు కళ్ళకు కనబడకపోయినా ఇందులో మిళితమైపోయాయి. దేనిలో మిళితమైపోయాయి? రోమా సామ్రాజ్యంలో మిళితమైపోయాయి. ఇప్పుడు రోమాను లేపేస్తే అన్ని లేచిపోయినట్టే. ఇప్పుడు మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయేను. కొద్ది కాలం తప్పదు. బబులోను యొక్క ప్రభావం పెట్టుకున్నాడంటే టైం రావాలనుకున్నాడు ఆయన. టైం, సమయం రావాలి, కాలము రావాలి. అంతవరకు అందుకోసం వాటి కోసం ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమయం 100, 200, 300 అది కాదు. కాలము పరిపూర్ణమయ్యేంత వరకు అది జరగాలి. దేవుడు తన సంకల్పములో ఒక కాలం అనుకున్నాడు, ఒక వాతావరణం అనుకున్నాడు, ఒక పరిస్థితి అనుకున్నాడు. ఆ పరిస్థితి వచ్చేంత వరకు వీటి హవా నడవని. నేను క్రిస్మస్ సందేశాలని చెబుతున్నాను, మీరు తెలిసే ఉంటుంది మీకు. క్రిస్మస్ అన్న పాయింట్పై 100 మెసేజ్లు మాట్లాడుతున్నాను నేను. అందులో ఇప్పటివరకు ఒక 12-13 సందేశాలలో కొన్ని రికార్డ్ అయ్యాయి, కొన్ని రికార్డ్ అవ్వలేదు. రికార్డ్ ఏవేవైతే అయ్యాయి అవన్నీ మీకు నెట్లోకి వచ్చేసాయి. అందులో క్రిస్మస్ సందేశం నంబర్ 9 or 10, ఏది 3 భాగాలు ఏంటి అబ్బాయి ఉండేది? 3 భాగాలు. హుబ్లీలో మాట్లాడింది ఏంటి? హుబ్లీలో మాట్లాడింది 9 రైట్. నెట్లో చూడండి, యూట్యూబ్లో. క్రిస్మస్ మెసేజ్ నంబర్ 9, నంబర్ 10 నాకు గుర్తులేదు కరెక్ట్గా. 3 భాగాలు ఉంటాయి, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని. అది వినండి. కాలం గురించి మాట్లాడాను, అందుకు ఇది చెప్తున్నాను నేను. యేసుప్రభు 2000 సంవత్సరాల కింద ఈ లోకానికి వచ్చాడు. 2000 సంవత్సరాల కింద ఈ లోకానికి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రిందట ఎందుకు వచ్చాడు? 3000 సంవత్సరాలు రావచ్చుగా, 3000 సంవత్సరాల కిందట రావచ్చుగా. ఎలాగూ రావాలి ఆయన. ప్రపంచాన్ని రక్షించాలంటే ఎప్పుడో ఒకసారి రావాల్సిందే, ఆయన తప్ప వేరే దిక్కు లేదు మనకు. అసలు యేసుప్రభు వస్తాడన్న సంగతి ఒక వాగ్దాన రూపంలో ఎవరికి చేయబడిందంటే ఆదికాండం 12వ అధ్యాయములో అబ్రహాం గారికి చేయబడింది. భూలోక వంశములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడతాయనే వాగ్దానం అబ్రహాము గారికి ఆదికాండం 12:3లో చేయబడితే, భూలోక వంశములన్నీయు నీ యందు ఆశీర్వదించబడును అని అబ్రహాము గారికి వాగ్దానం వస్తే, ఇస్సాకును బలివ్వమని చెప్పిన తర్వాత ఆ పరీక్షలో అబ్రహాము గారు నెగ్గిన తర్వాత ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనములో నీ సంతానము వలన భూలోక వంశములను ఆశీర్వదించబడతాయని మళ్ళీ ఆ వాగ్దానం రిపీట్ చేయబడితే, ఆ సంతానం ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారని గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు మనకు కన్ఫామ్ చేస్తే, అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళని క్రొత్త నిబంధన ప్రారంభమైతే, మరి అప్పుడెప్పుడో క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రిందట, అంటే నేటికి 4000 సంవత్సరాల క్రిందట, నేటికి 4000 సంవత్సరాల క్రిందటే అబ్రహాం అనేటువంటి పితరుడికి యేసుప్రభు వస్తాడన్న వాగ్దానం ఇవ్వబడితే, అబ్రహాము తర్వాత మళ్ళీ ఆ వాగ్దానం నెరవేరడానికి 2000 సంవత్సరాల టైం ఎందుకు తీసుకున్నాడు దేవుడు? అబ్రహాము గారికి వాగ్దానం చేసిన కనీసం ఒక 100 సంవత్సరాల తర్వాత పంపొచ్చుగా. పోనీ ఒక 300, పోనీ ఒక 400, పోనీ ఒక 500, 2000 సంవత్సరాల టైం ఎందుకు తీసుకున్నాడు పరలోకపు దేవుడు? దీనికి జవాబు మీకు కావాలంటే క్రిస్మస్ మెసేజ్ నంబర్ 9, 10 నాకు గుర్తు రావట్లేదు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 3 భాగాలు ఉంటాయి. ఆ 3 వినండి. కాలం అంటే ఏంటో అక్కడ 3 రోజులు వివరించాను. లేదు అనుకుంటే పవిత్ర గ్రంథపు చరిత్ర బంధం అని త్వరలో మీకు నెట్లో ఒకటి వస్తుంది, అదేనా వినండి. ఆ సందేశాలకి ముఖ్య కారణం
గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు చెప్పిన మాట, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. కాలం పరిపూర్ణం అవడం అంటే ఏంటి? అవన్నీ మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇది చదివితే అని యేసుప్రభు లోకమంతటికి మేలు చేయడానికి, అది అంతటికీ మేలు జరగాలంటే ఆయన రావలసిన టైంలో రావాలి. ఎప్పుడు పడితే అప్పుడు వస్తే వర్కౌట్ అవ్వదు. చిన్న క్లూ ఇస్తాను. మన మీటింగ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి? మొన్న 15th నుంచి. మీరందరూ ఎప్పుడు వచ్చారు? 15థ్కే వచ్చారు. కొంతమంది 16th, అది వేరే సంగతి. నేను కూడా ఎప్పుడు వచ్చాను ఇక్కడికి, ఈ స్టేజ్ మీదకి? 15థ్కే వచ్చాను. ఈ స్టేజ్ మీదకి వాక్యం చెప్పడానికి ఎప్పుడు వచ్చాను? 15థ్కే వచ్చాను. అవును, నేను 15థ్కి ఎందుకు రావాలి? 13థ్కి రావచ్చుగా. నా గురించి 13థ్కి రావచ్చుగా. పోనీ 10వ తారీఖున వచ్చిండొచ్చుగా. 15th కాకుండా దానికంటే ముందు ఎప్పుడు వచ్చినా మూడోసారి వచ్చినా వర్క్ అవ్వదు. నేను చెప్పే వాక్యం అందరికీ అందాలంటే ముందు ఇక్కడ ఏర్పాట్లు పూర్తవ్వాలి. ఈ ఏర్పాట్లు పూర్తి చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి మన సహోదరులు ఎప్పటి నుంచి సిద్ధపరుస్తున్నారు దీన్ని? ఉదాహరణకు ఇక్కడ క్లీనింగ్ కానీ, లేకపోతే ఇక్కడ ఏర్పాట్లు కానీ, బ్యానర్లు కట్టడం కానీ, పోస్టర్లు అతికించడం కానీ, పబ్లిసిటీ చేయడం కానీ, ఇవన్నీ మనం చూస్తే బహుశా ఒక నెల రోజుల నుంచి స్టార్ట్ చేశారు అనుకుందాం. 6 నెలల నుంచి ప్లాన్ చేస్తున్నా పనులు స్టార్ట్ అయింది ఒక నెల రోజుల నుంచి అనుకుందాం. గుంటూరులో కానీ, నరసరావుపేటలో కానీ, ఒంగోలులో కానీ, చుట్టుపక్కలంతా గ్రామాలు, మండలాలు, ఇక్కడంతా కూడా పబ్లిసిటీ కవర్ చేయడానికి కనీసం ఒక నెల రోజులు టైం పట్టింది వాళ్ళకి. ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత నేను వస్తే వర్క్ అవుతుందా? ఏమీ లేకుండా కూడా వచ్చి నేను కూర్చుంటే వర్క్ అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నాను అధ్యక్ష. చెప్పండి. ఏర్పాట్లు పూర్తయిన తర్వాత నేను వస్తే వర్క్ అవుతుందా? ఏర్పాట్లు పూర్తవ్వకుండా కూడా నేను వచ్చేస్తే పని అయిపోతుందా? అన్ని ఏర్పాట్లు జరిగాయి కనుక మీరు వచ్చారు ఇక్కడికి. అసలు మీరు రావాలంటే ఇన్ని ఏర్పాట్లు జరగాలి. అన్ని ఏర్పాట్లు జరిగిన తర్వాత మీరు వచ్చారు. మీరందరూ వచ్చిన తర్వాత నేను వస్తే అందాల్సినటువంటి వాక్యం అందుతుంది, అందవలసిన వారికి అందుతుంది. అంటే సరు లేదు, కొంచెం అసలు పాయింట్ చెప్తాను. నేనెంత స్పీకర్? ఊరు స్పీకరు, ఒక గల్లీ స్పీకర్. ప్రపంచం చేయడానికి 2000 సంవత్సరాలు. అబ్రహాము నుండి యేసు అర్థం కాలేదేమో, అంతే చేసి బ్యానర్లు వేసి మా వాడు వాక్యం చెప్పి ఇంత అవసరం లేదు ఆడికి. ఇంకొంచెం పెద్ద స్పీకర్ అయితే, ఈ పేరు మోసిన స్పీకర్కైనా ఇష్యూసే కాదు అసలు. అది నేల మీదున్న ప్రతి ఆ ఫలాలను భుజించి తృప్తి పొందాలి. అంత పెద్ద ప్రాజెక్ట్ సూపర్ హిట్ అవ్వాలంటే ఎంత పెద్ద గ్రౌండ్ కావాలి? ఇక్కడ పెద్ద జోక్ చెప్పమంటారా? సామ్రాజ్యాలన్నీ తెలియనే ఆయన కోసం. అదే కాలము పరిపూర్ణం అవ్వడం అంటే. అదే కాలము పరిపూర్ణం అవ్వడం అంటే. అంతవరకు మీరు చేసేది చేయండి, వెనకాల నేను చేసేది నేను చేస్తానన్నాడు. సమయమును కాలమును వారికి దేవుడు ఏర్పాటు చేశాడు. అప్పుడు యేసుప్రభు వచ్చి చెప్పాల్సినవన్నీ చెప్పి, రక్తం కార్చి, ప్రాణం పెట్టి, మృత్యువును జయించి, సాతాన్ని జయించి, లోకాన్ని జయించి విజయుడిగా ఆకాశ మేఘాల మీద పరలోకానికి ఆరోహణమయ్యాడు మనుష్య కుమారుడు. దానియేలు గారి కాలానికి అదింగా జరగల. దానియేలు తర్వాత 500 సంవత్సరాల తర్వాత జరగబోతోంది.
500 సంవత్సరాల తర్వాత జరగబోయే దృశ్యాన్ని 500 సంవత్సరాల కంటే ముందే దానియేలు గారికి స్క్రీన్ పైన వేసి చూపించాడు. ఇప్పుడు 13, 14 వచనాలు ఎవరు వస్తున్నారో చూడండి. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా ఇక్కడికి వద్దాం. 7వ వచనం, 7 కాదు 9వ వచనం. ఈ వారు చూచుచుండగా ఆయన ఆరుమాయను, అప్పుడు వారి కన్నులకు కానికి వెళ్ళిపోయాడు. పరలోకంలో ఎవరికి వెళ్ళాడు? వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతోంది? వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగింది? వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందో 500 సంవత్సరాలకు ముందే జరగబోయేది ముందే చూపించాడు. ఎవరికి? దానియేలు గారికి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకున్న వచనము అడ్వాన్స్గా చెప్పేశాడు దానియేలుకి. ఆ దృశ్యమే ఇప్పుడు చూస్తున్నాం మనం. ఏంటది? 13వ వచనం 7వ అధ్యాయం దానియేలు గ్రంథం. రాత్రి కలిగిన దర్శనంలో నేను ఇంకా చూచుచుండగా ఆకాశమేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి, ఎక్కడి నుండొచ్చి అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 9వ వచనం నుండి వచ్చి, అంటే భూమి మీద నుండి వచ్చి మృత్యువును జయించి 40 దినాలు అపోస్తలులకు కనబడి చెప్పవలసిన సంగతులని చెప్పి పరిశుద్ధాత్ముని కోసం ఎదురు చూడమని ఆజ్ఞాపించి అలా ఆకాశమునకు కొనిపోబడిన తరువాత ఇప్పుడు పరలోకంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఆ మహావృద్ధులకు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడను. ఎవరు తేబడ్డారు? మనుష్య కుమారుడు. ఎవరా మనుష్య కుమారుడు? రక్తం గార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన వన్ అండ్ ఓన్లీ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ద సన్ ఆఫ్ గాడ్, ద సన్ ఆఫ్ మ్యాన్. 14వ వచనం. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయనకియబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడు లయము కాదు. ఎక్స్క్యూజ్ మీ, రాజ్యము ఎవరు నడిపించారని చెప్పాను ఇంతకుముందు. కీర్తనలు, దినవృత్తాంతాలు, మొత్తం వచనాలన్నీ ఆ మహావృద్ధుడు, అంటే యెహోవా దేవుడు, పరలోకపు తండ్రి. ఆదాము మొదలుకొని ఇప్పుడు ఈ సంఘటన జరిగేంత వరకు, అంటే యేసుప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి ఆకాశానికి, పరలోకానికి వెళ్ళిపోయినంత వరకు రాజ్యాన్ని నడిపించింది ఎవరు? పరలోకపు తండ్రి. ఆదాము పుట్టినప్పటి నుంచి కాదు, ఆదాము పుట్టక ముందు నుంచి ఆయనకు రాజ్యం ఉంది. రాజ్యం అంటే అందుకే ముందు నేర్పించి ప్రపంచ మానవాళి కోసం ప్రాణం పెట్టి మృత్యు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడు ఆయనకియబడెను. సమస్తమును ఆయన పాదాలకి స్థలులతో యేసుప్రభు చేసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 వచ్చేస్తున్నాయి. కుమారుని చేతికి అనే కాదు ఆయన కిందికి వచ్చేది. ఈ సమాజమంతా ఆయన కిందే ఉంది, ఈ ప్రపంచమంతా ఆయన క్రిందే ఉంది. ఇప్పుడు కాకపోతే సమాజానికి అది తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? చచ్చిపోయిన వెంటనే తెలుస్తుంది. ఈయన గురించే కదా మాకు రోజు చెప్పింది అరిచరిచి. ఈయనే కదా రాజులకు రాజు అని వాళ్ళు అరుస్తుంటే వాళ్ళని దూషించింది, ద్వేషించింది, దాడులు చేసింది ఆయన గురించి చెప్పినందుక. ఆయనే మా బాస్ అని మాకు ఇప్పుడు అర్థమవుతుందని గోలగోల ఉంటుంది చచ్చిపోయిన తర్వాత. పరలోకమందు, భూమి మీద, భూమి క్రింద. పౌలు గారు ఏమంటున్నారు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, 9, 10 వచనములు. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, పైన 8వ వచనంలో మరణం గురించి మాట్లాడాడు. 8వ వచనం మరణం అయిన తర్వాత చెబుతున్నమాట. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రిందున్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగాలి, ప్రతి వాని నాలుక తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. అందరికీ రాజాయన. అందుకే ఏమంటాడు పేతురు గారు కొర్నేలు ఇంటి సందర్భంలో? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సంఘములో ఉన్నోళ్ళకే కాదు, సంఘములో ఉన్నోళ్ళకే కాదు, అందరికీ రాజాయన.
ఇంతకుముందు ఎలాగైతే అనుకున్నామో ఆయన ఉగ్రతైనా అవుతుంది, లేదా ఆయన చల్లని చూపైనా తెలియని వారు చాలామంది. కాదంటే శిక్ష, రక్షణములు చూద్దాం. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే, ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందు పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వం. ఇప్పుడు తెలియకపోయినా 15వ అధ్యాయం, నువ్వు బెల్షస్సరు పాలన కాలంలో ఉన్నావు. మొదటి వచనం అదే. కానీ నువ్వు చూస్తున్న రాజ్యం శాశ్వతము కాకు బాగా తెలుసు. జరగబోయే సంగతులు నీ ద్వారా బలంగా వెళ్ళిపోవాలి, నీ జాతి జాతుల వారికి. క్రీస్తు రాజ్యం, క్రీస్తు సంఘం, ఈ రెండిటికి ఉన్న ఒక చిన్న తేడా గమనించాలి. క్రీస్తు సంఘములో బాప్తిస్మము తీసుకున్న వారు ఉంటారు. సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతున్నా. క్రీస్తు సార్వత్రిక సంఘములో పాపాల క్షమాపణ కోసం, పాపాల నిమిత్తం ఎవరైతే ఆయన చిందించిన రక్తములో జీవితాలు కడుక్కొని పరిశుద్ధపరచబడి ఆయన పెట్టిన ఏర్పాటు చేసిన మార్గంలో నడుస్తుంటారో, ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళందరూ క్రీస్తు సంఘస్థులు. బయటున్నోళ్ళు క్రీస్తు సంఘంలో ఉన్నవారు కాదు. బయటున్నోళ్ళు అంటే ఎవరు? బ్యాప్టిజం తీసుకోకుండా ఉన్నోళ్ళు కూడా. ఇప్పుడు మీలో కూడా ఎవరైతే ఉన్నారో, మీలో కూడా ఇంకా బ్యాప్టిజం తీసుకోకుండా ఎవరైతే ఉన్నారో, పాపపు భీతి లేకుండా, పాప చింత లేకోకుండా, ఏమవుతుందిలే వచ్చాను కదా 6 రోజులకు పరలోకం ఇవ్వడేంటి అని లెక్కలేసేసుకొని హ్యాపీగా అలా బతికేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు కూడా క్రీస్తు సంఘంలో లేరు. పాపాలు కడుక్కోకుండా జీవితాలు కొనసాగిస్తే వారు సంఘములోనికి రారు. అయితే ప్రపంచ ప్రజలందరూ క్రీస్తు సంఘములో లేకపోయినా క్రీస్తు అధికారము కింద బ్రతుకుతున్నారు. అది క్రీస్తు రాజ్యం. పరలోకంలో ఉన్న దూతల మీదను, భూమి మీదున్న వారి మీదను, భూమి క్రిందున్న వారి మీదను, అందరి మీదను అధికారము కలిగిన సర్వాధికారి. కాకపోతే ఆయనకు 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి, రక్షణ ఇస్తాడు, తేడా వస్తే శిక్షిస్తాడు. రక్షణ రావాలంటే, రక్షణ కావాలంటే ఎవరైనా ఎక్కడికి వచ్చేయాలి? క్రీస్తు సంఘములోనికి రావాలి. సంఘములో ఉన్నవాడికి రక్షణ, బయటున్నోడికి శిక్ష. బయటున్నోడికి శిక్ష విధించేదైనా, లోపలున్నోడికి రక్షణ ఇచ్చేదైనా ఒకే ఒక్కడు, రారాజు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నాకు ఆయన అంటే పడదండి, నాకు అసలు నచ్చదండి, ఆ పేరే నాకు పడదండి అన్నువన్నా ఆయన బెల్ట్ దెబ్బలు తినక తప్పదు. నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా చచ్చిపోయిన క్షణాన నువ్వు దొరికేది ఆయన చేతికే. నా పాయింట్ అర్థం కావాలి మీకు. ఏమండి, అనీతిమంతులు ఆయన రాజ్యం కిందికి ఎలా వస్తారంటున్నారేమో మీరు. మేము ఆయన రాజ్యంలో లేవని వాళ్ళు చెప్పుకున్నా, మాస్టర్ గారు మాత్రం ఆయనే. చట్టం మాత్రం ఆయన చేతుల్లోనే ఉంటుంది. అర్థం చేసుకుంటున్నారా? ఆ పాయింట్, ఆ యాంగిల్ మిస్ అవ్వకండి ఎవరు. యేసుప్రభు అంటేనే పడనోడు యేసుక్రీస్తు వారు రాజ్యంలోకి ఎట్లా వస్తాడు అనుకుంటున్నారేమో మీరు. రాజ్యం అంటే నా ఉద్దేశం ఏంటి ఇక్కడ? అధికారం. ఆయన రాజ్యం ఎక్కడుంది ఇప్పుడు? ముల్లోకాలలో ఉంది. ఎవడైనా ఆయన పాదాల కింద ఉండాల్సిందే. దూతలైనా, అపవాదైనా, వాడి సమూహమైనా, ఈ భూమి మీద ఉన్న నీతిమంతులైనా, ఈ భూమి మీద ఉన్న అనీతిమంతులైనా, ఈ సర్వ సృష్టి అంతా కూడా ఆయన చెప్పు చేతల్లో నడుస్తున్న రాజ్యపాలన ఇది. అయితే సంఘములోనికి రావడం వలన మన మెడలో స్పెషల్గా ఒక ట్యాగ్ వస్తుంది. ఏమని? అసలైన రాజ్యం వీరు. మనం స్పెషల్.
పురుషులందు అదనమాట. అందరూ పురుషులే. పుణ్య పురుషులు అనే ట్యాగ్ స్పెషల్గా ఉందే. అలాగే అందరూ ఆయన రాజ్యం అధికారం కిందికే వస్తారు. కాకపోతే బ్యాప్టిజం తీసుకున్నవారు స్పెషల్ పీపుల్, నా సొత్తైన ప్రజలు. నువ్వు రోజు ఆదివారం వెళ్తావు కదా, అందుకే నువ్వే ఆయన వాడవి. నేను మాత్రం కాదన్నా కూడా ఆయన కిందనే, ఆయన గొడుగు కింద ఉండాల్సిందే. మళ్ళీ అంత గొప్ప రాజు ఈరోజు మనకున్నాడు. ఆయన పాలనలో విధేయులుగా ఉండి ఆయన చల్లని చూపును మాత్రమే అనుభవిద్దాం. అనవసరంగా ఆయన కన్నెర్ర చేసి చూస్తే చూడాలనుకోవడం అన్నది మన మూర్ఖత్వం అవుతుంది, అమాయకత్వం అవుతుంది. ఈ దృశ్యమే క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రిందట సుమారు దానియేలు గారికి అడ్వాన్స్గా చూపించి, నేను నీకు చూపించి తిని నువ్వు అందరికీ చూపించన్నాడు దేవుడు. రాబోయే రాజుగారి గురించి తన జాతి వారు తెలుసుకొని, మిగిలిన వారు తెలుసుకొని, దానియేలు గారి మాట వినే ప్రతి ఒక్కరు అసలు రాజు కోసం ఎదురు చూసి ఆయన యందు విశ్వాసం ఉంచి భూమి మీద వారి యాత్రను ముగించాలి. అది ఆనాటి ప్రజలకు వర్తిస్తుంది, ఈరోజు మనందరికీ వర్తిస్తుంది. ఈ రాజుగారిని ఎప్పుడు వదులుకోకూడదు, ఈ రాజుగారి నుండి ఎప్పుడు మనం దూరం అవ్వకూడదు. ఇదే ఈ 7వ అధ్యాయంలో ఉన్న సెంట్రల్ థీమ్ ఆఫ్ ద 7th చాప్టర్ ఆఫ్ ద బుక్ ఆఫ్ డానియల్. రాత్రి కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఆలోచిస్తుంటే లోపలికి మమ్మల్ని పంపిస్తూ ఎన్నో లోతైషయాలు మీరు మాకు నేర్పిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఈ వాక్యాన్ని వినడానికి ఆసక్తి చూపుతున్న మీ కూర్చోగలిగితే నిండైన మాటలు వారికి అందుతాయని ఆలోచించి ఆ రీతిగా సిద్ధపడుటకు నడిపించమని యేసు ప్రభు వారి పుణ్య క్లాస్ అయిపోయింది. మీకు ఒక కొని త్వరగా మళ్ళీ చేరుకోండి. తబ్ తక్ సెలవు. నమస్కారం.